పిల్లి మన కళ్ళ ముందుగా దారి త్రివ్వడం చూసినప్పుడు మనలో ఏదో తప్పు జరగబోతుందేమో అన్న భావన కలగడం అనేది ప్రధానంగా అందరి నమ్మకాలు, సూపర్స్టిషన్స్ వల్ల ఏర్పడింది. ఇది శాస్త్రీయంగా నిర్ధారించబడినది కాదు, కానీ పూర్వకాలం నుండే మన సంస్కృతిలో వేళ్ళూనుకున్న ఒక అపవాద విశ్వాసం. పురాణాల ప్రభావంతో పాటు కొన్ని గాథల ప్రకారం పిల్లి అనేది అపశకునంగా పరిగణించబడింది. ఒకవేళ పిల్లి మన దారిని కోసుకుని వెళితే మన ప్రయాణం విజయవంతం కాకపోవచ్చు అన్న భయం ఏర్పడింది. పాతకాలంలో గ్రామాల్లో రాత్రిళ్ళు బాగా అంధకారంగా ఉండేది. అప్పట్లో పిల్లి కనిపించడం ఒక రకంగా ప్రమాద సూచకంగా భావించేవారు. అది తక్కువ విజిబిలిటీ వల్ల ప్రమాదం జరగడం, అదే సమయంలో పిల్లి కనబడడము అనుకోకుండా కలిసి వచ్చినప్పుడు పిల్లి దారి త్రివ్వడం వల్లే ప్రమాదం జరిగిందన్న భ్రమ ఏర్పడింది. పెద్దలు, బంధువులు చెప్పిన మాటలను చిన్నప్పటి నుండి వింటూ వచ్చాము. అందుకే మన సబ్ కాన్షియస్ మైండ్ లో పిల్లి దారి త్రివ్వడం అంటే అపశకునం అనే భావన బలంగా బుద్ధిలో పడింది. కానీ నిజంగా ఇది నిజమా? కాదు. శాస్త్రపరంగా పిల్లి ఒక సాధారణ జంతువు మాత్రమే. అది దారి త్రివ్వడం, గోడపై నడవడం, గప్పించడం ఇవన్నీ సహజమైన ప్రవర్తనలే. పిల్లి మన కళ్ళ ముందుగా వెళ్లిన తర్వాత ఏదైనా అణచివేత లేదా ప్రమాదం జరిగితే దాన్ని పిల్లి కారణం అని భావించడం అపోహ. మనలో ఏదో జరగబోతుంది అన్న ఫీలింగ్ రావడమే మన మానసిక స్థితి, భయాల, సామాజిక ప్రభావాల ఫలితం. దానికి పిల్లి దారి త్రివ్వడానికి శాస్త్రీయంగా ఎటువంటి సంబంధం లేదు. ఇదో అపవాద విశ్వాసం. నమ్మకమా, అపనమ్మకమా అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది.